ఏం చేయాలి మనం చెప్పండి? మన జీవితంలో ఉన్న ప్రతి స్థితి నుంచి మనల్ని విడిపించమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుణ్ణి మనమే అడగాలి. మా ఆయన నిడిపించయ్యా, మా అక్క నిడిపించయ్యా, మా తమ్ముడిని నిడిపించయ్యా అని మనం అడగటం వేరు, మన గురించి మనమే అడగటం వేరు. దావీదు గురించి ఎవరు ప్రార్థన చేశారా తల్లి? అమ్మ చెప్పండి, దావీదు గురించి ఎవరు ప్రార్థన చేశారు? దావీదు గురించి ఎవరు ప్రార్థన చేశారు? దావీదే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసే భార్య లేదా? ప్రార్థన చేసే పిల్లలు లేరా? ప్రార్థన చేసే తల్లి లేదా? తల్లి చాలా గొప్పది కదా దావీదు తల్లి. కానీ తన పశ్చాత్తాపం తానే అడగాలి, తన క్షమాపణ తానే అడగాలి, తన ప్రాయశ్చిత్తం తానే అడగాలి. అందుకే ఎవరి మట్టుకు వారు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? నాలో ఉన్న ప్రతి బలహీనత నుంచి నన్ను విడిపించమని మనం ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో కూడా చెప్పుకుని మనం ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. 5వ అధ్యాయము క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను. ఆమె ఎంత గొప్ప మాట అది! యేసుక్రీస్తు అప్పుడు మనల్ని ఏం చేస్తాడంటండి? మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తనను తాను బలిగాను అర్పణగాను అర్పించుకుంటాడట. ఇలా చెడిపోయిన మనందరినీ కూడా దేవుడు మరలా పరిమళ వాసనగా చేయగలడు.